నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. ఉగాది శ్రీ బొలుసులమ్మ వారి జాతరను పురస్కరించుకుని తాడేపల్లిగూడెం పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పట్టణ సీఐ బోనం ఆదిప్రసాద్ తెలిపారు. బుధవారం తాడేపల్లిగూడెం బొలుసులమ్మ వారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను ఆయన ఆలయ కమిటీతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీఐ ఆదిప్రసాద్ మాట్లాడుతూ బొలుసులమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అజ్మీ, డీఎస్పీ ధర్మవరపు విశ్వనాథ్ ఆదేశాల మేరకు మొదటి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రాకపోకలను పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో టూ టౌన్ నుంచి వచ్చేవారు యాకర్లపల్లి కొత్త బ్రిడ్జ్, ఎస్వీఆర్ సర్కిల్ మీదుగా రావాలని సూచించారు. బొలుసులమ్మ వారి దర్శనానికి వచ్చే భక్తులు తాలూకా ఆఫీస్ సెంటర్ నుంచి కృష్ణా బాలాజీ థియేటర్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పోర్టు గేట్ వద్ద ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన క్యూ లైన్ల ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. పట్టణమంతా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని, ట్రాఫిక్ ఆంక్షలు పాటించి బొలుసులమ్మను దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు శ్రీరంగం అంజీ మాట్లాడుతూ పోర్టు గేట్ వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. జాతర ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల వరకు ధూపదీప బలిహరణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ సమయంలో అమ్మవారి దర్శనాన్ని నిలిపేస్తామన్నారు. సాయంత్రం 6 గంటలలోపు రాత్రి 8 గంటల తర్వాత భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా ప్రయత్నించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐఎల్ నాగరాజు, ప్రసాద్, ఆలయ కమిటీ ప్రతినిధులు నీలం సురేష్ పాల్గొన్నారు. జై బొలుసులమ్మ తల్లి శ్రీ 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 బొలుసులమ్మ వారి దేవస్థానంలో జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రేపటి రోజున ఉగాది పర్వదినాన అధిక సంఖ్యలో భక్తులు వచ్చేస్తున్న సందర్భంగా కమిటీ వారు, పోలీసు వారు పరీక్షల్లో కొన్ని ఆంక్షలు ఇక్కడ చేయడం జరిగింది. భక్తులందరూ కూడా మన ఇటు మెయిన్ రోడ్ నుంచి పోర్ట్ గేట్ దగ్గర నుంచి కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేసాం. ఆ క్యూ లైన్లో వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా, అలాగే రేపు ప్రతిరోజు కూడా ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం పూట ధూపసేవ బలిహరణ అనే కార్యక్రమం జరిపించబడుతుంది. ఈ ధూపసేవ బలిహరణ అనే కార్యక్రమం సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు జరుగును కార్యక్రమం. ఈ కార్యక్రమం జరిగేంతసేపు కూడా అమ్మవారు దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ గమనించి ఆ సమయాన్ని వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని 8 దాటాకను 6 లోపు వచ్చేలా భక్తులు ఇచ్చేసి అమ్మవారిని దర్శించవలసిందిగా కోరుకుంటున్నాం. జై బొలుసులమ్మ తల్లి. తాడేపల్లిగూడెం పట్టణంలో మరి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి శ్రీ 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 బొలుసులమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా రేపు 19వ తారీఖు ఉగాది సందర్భంగా మరి పట్టణంలో భక్తులు తాకిడి అమ్మవారి దగ్గర దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళు తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రేపు పట్టణంలో కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే భక్తులు టెంపుల్కి వస్తారో అవతల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా పట్టణంలో రాకపోకలన్నీ కూడా మెయిన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మనకి ఆ బ్రిడ్జ్ రేపు నిలుపుదల చేయడం జరుగుతుంది. రాకపోకలన్నీ కూడా కడకట్ల బ్రిడ్జ్ ఏదైతే కొత్త ఫ్లైఓవర్ ఉందో యాకర్లపల్లి మీదుగా కడకట్ల బ్రిడ్జి మీదుగా కడకట్ల మీదుగా ఎస్వీఆర్ స్టాచ్యూ మీదకి ఏదైతే ఉన్నాయో రాకపోకలన్నీ కూడా అటు మీద జరగాల్సి ఉంటుంది. అదేవిధంగా టెంపుల్కి వచ్చే భక్తులందరూ కూడా ఆ తిన్నగా జడ్పీ స్కూల్ సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు వచ్చి మన కృష్ణ బాలాజీ రోడ్ రైల్వే స్టేషన్ రోడ్లోకి తిరిగి అక్కడ పార్కింగ్ అనేది భక్తులందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫోర్త్ గేట్ సెంటర్ నుంచి ఎవరు దర్శనానికి వచ్చినా కానీ ఫోర్త్ గేట్ సెంటర్ దగ్గర నుంచి ఆలయ కమిటీ వాళ్ళు క్యూ లైన్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా మనకి అందరూ కూడా క్యూ లైన్ ఎంట్రీ అంతా కూడా ఫోర్త్ గేట్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా ఫోర్త్ గేట్ నుంచే రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా టెంపుల్ అలాగే మన టౌన్ అంతా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ట్రాఫిక్ ఆంక్షలను పాటించి మరి రేపు ఉదయం అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.